రాజధాని విషయంలో అయినా రాజకీయపరమైన విషయాల్లో అయినా వైసీపీ ప్రశ్నల్ని ఆరోపణల్ని టీడీపీ తిప్పికొట్టలేకపోతుందా? టీడీపీ సీనియర్లు సైలెంట్ గా ఎందుకుంటున్నారు? ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రసార మాధ్యమాలు చాలా కీలకమైన కథనాలు రాస్తా ఉన్నాయి. చూసారా, సీనియర్లు సైలెంట్ గా ఉండటం వల్ల టీడీపీ సమాధానం చెప్పలేకపోతోంది అనే మెసేజ్ జనంలోకి పోతోంది అని ఇక్కడ రాశారు. టీడీపీ సీనియర్లు సైలెంట్ గా ఉంటే గనక వైసీపీ చెప్పేదే నిజం అని నమ్మే ప్రమాదం ఉంది అన్నట్టుగా రాశారు. చూసారు ఇక్కడ, అంటే టీడీపీ సంక్షేమాన్ని కాంక్షించే రాశారు ఇది. మరి ఇంతకీ టీడీపీ సీనియర్లు సైలెంట్ గా ఎందుకుంటున్నారు? అసంతృప్తితో రగిలిపోతా ఉన్నారా, లేదంటే ప్రభుత్వం సవ్యంగానే నడుస్తోంది, మనం చేస్తున్న ప్రతి అంశానికి ప్రాపర్ గ్రౌండ్స్ ఉన్నాయి అని టీడీపీ సీనియర్లే నమ్మట్లేదా? ఈ రెండిట్లో కారణం ఏది? ఇది చాలా కీలకమైన అంశం. ఇది చాలా రాజకీయంగా తీవ్రంగా ప్రభావం చూపించే విషయం. ఎందుకో తెలుసా? సీనియర్లేమో సైలెంట్ గా ఉంటున్నారు, జూనియర్లు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళేమో ఒక్క మాటతో చంపేస్తాం అని విపక్ష నాయకుడిని ఉద్దేశించి మాట్లాడిన తీరు చూస్తే అర్రెర్రెర్రెర్రె, అధికారం ఇంత పని చేసిందా? మాటతో చంపేస్తాం, ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను అని నేరుగా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చిందా అని జనం ఆశ్చర్యపోయి షాక్ అయ్యే పరిస్థితి కదా. అంటే సబ్జెక్ట్ లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడతాము, సబ్జెక్ట్ ఉన్న సీనియర్లేమో మాట్లాడకుండా ఉండే పరిస్థితి వచ్చింది అంటే టీడీపీలో ఏం జరుగుతున్నట్టు? ఎలా చూడాలి ఓవరాల్ గా ఇష్యూని? ఎనీ కామెంట్స్?